హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్త వీడియోస్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఇమ్మీడియట్గా నోటిఫికేషన్స్ రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఈరోజు మనం బెండకాయ ఎగ్ పులుసు ఎలా చేయాలో చూద్దాం. చాలా ఈజీ అండ్ టేస్టీ కర్రీ అండి ఇది. పొద్దున్నే ఎటువంటి హడావుడి లేకుండా మీకు లంచ్ బాక్స్లోకి ఈజీగా అయిపోయే కూర. మీకు 30 మినిట్స్లో అయిపోతుంది కూర. అస్సలు పని ఉండదు, చకచకా చేసేసుకోవచ్చు. ఎలా చేయాలో దీన్ని చూద్దాం. మరి ఇప్పుడు ముందుగా నేను బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నాను. ఇలాగా ముందుగానే ఉడకపెట్టేసాను ఎగ్స్ అన్ని. నేను ఉడకపెట్టేసుకుని దీన్ని ఇప్పుడు నేను స్లిట్ చేసుకుంటున్నాను. లైట్గా స్లిట్ చేసుకోవాలి ఎగ్స్. ఇలాగ ఘాట్లు పెట్టుకోండి. ఇలాగ అన్ని గుడ్లకి ఘాట్లు పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోండి. అలాగే నేను బెండకాయలు కూడా తీసుకున్నాను. ఇలా నేను ఎన్నో అవసరం లేదు, మీకు ఒక 1/2 కేజీ బెండకాయలు అయితే సరిపోతాయి ఇక్కడ. దీన్ని ఈ రకంగా కట్ చేసుకుని పెట్టుకోండి. పులుసు చేస్తున్నాం కదా, అందుకని పెద్ద ముక్కలు. ఇది బెండకాయలు ఇలాగా నీట్గా పక్కన కోసేసుకుని పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు ఇది పులుసు కాబట్టి దీనికి చింతపండు అవసరము. నేను ఒక 20 గ్రాముల చింతపండు ఇలా తీసుకుని దీంట్లో కొంచెం వాటర్ పోసుకుని ఒక 1/4 కప్ వాటర్ పోసుకుని ఒక 30 నిమిషాలు నానబెట్టుకుంటున్నాను దీని పక్కన. దీని తర్వాత నేను జ్యూస్ లాగా చేసుకుంటాను, పల్ప్ లాగా. అండ్ ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని హీట్ చేసుకోండి ఫస్ట్. దాంట్లో కొంచెం కారం, ఎంతో కాదు 1/4 టీ స్పూన్, 1/2 టీ స్పూన్ కారం వేసి, ఉప్పు కూడా అలా లైట్గా చల్లాలండి, ఎక్కువ వద్దు. అండ్ కొంచెం పసుపు వేసుకొని ఇలా తిప్పుకొని ఒకసారి నూనెలో కలిసేటట్టు దీంట్లో మనం పక్కన ఉడకపెట్టి స్లిట్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అవి దీంట్లో నెమ్మదిగా వేసేసేయండి. మనం ఫస్ట్ ఘాట్లు ఎందుకు పెడతామంటే ఈ ఉప్పు కారం ఇదంతా కూడా ఎగ్స్ లోపలికి వెళ్ళటానికి టేస్ట్ బాగుంటుంది. ప్లస్ ఏంటంటే ఇలా నూనెలో వేసి ఎగ్స్ వేయించినప్పుడు మీకు ఏంటంటే పేలవు, అలాగ ఘాట్లు పెడతాయి, అందుకని ఘాట్లు పెడతాం అన్నమాట. ఇది కొంచెం స్లో ఫ్లేమ్లోనే పెట్టుకుని వేయించుకోండి. హై ఫ్లేమ్ అయితే పేలిపోతాయి ఎగ్స్. సో కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా వేయించుకోండి. వేగిపోయిన తర్వాత దీన్ని తీసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇలా ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో నేను ఒక 1/2 స్పూన్ మెంతులు వేసుకుంటున్నానండి. మెంతులు వేసుకుని ఇలాగ సాట్ చేసుకోండి, మెంతులు కొంచెం కమ్మటి వాసన వచ్చే వరకు. అండ్ దీంట్లో నేను ఒక 2 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి తీసుకున్నాను ఇలాగా. అండ్ 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. మీ కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఉల్లిపాయ ఇలాగా బాగా మగ్గిపోవాలి, ఫస్ట్ మగ్గిపోనివ్వండి. ఒకసారి ఉల్లిపాయ ఇలా మగ్గిన తర్వాత మీరు బెండకాయ వేసేసుకోండి. కొంచెం పసుపు వేసుకుని అండ్ కొంచెం కారం కూడా, నేను 1 టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను. మీరు కారం ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదు తక్కువ తింటారు అంటే కొంచెం తక్కువ వేసుకోండి. ఇలా కలిపేసుకుని నేను బాగా ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని ఉడకనివ్వాలి, బెండకాయ ఉడకనివ్వాలి. వాటర్ అది ఏం పోయొద్దు, జస్ట్ అలాగా లైట్గా బెండకాయను ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి, ఉడకనివ్వండి లాగా. ఒక్కసారి మీకు ఇలాగ బెండకాయ మగ్గి ఇలాగ 5 నిమిషాలు ఉడకపెట్టిన తర్వాత ఇప్పుడు మీరు పక్కన పెట్టుకున్నారు కదా చింతపండుని, సోక్ చేసి దాన్ని జ్యూస్ తీసేసి ఇలా పోసేసేయండి. ఆ పిప్పి వేయొద్దండి, పిప్పి పడకుండా జస్ట్ జ్యూస్ మాత్రం పడేటట్టు వేసుకోండి. దీన్ని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఈ చింతపండు గుజ్జంతా బాగా బెండకాయకి ఉల్లిపాయకి పట్టేటట్టు బాగా కలుపుకోండి. ఇలా కలుపుకుని దీన్ని కొంచెం సేపు ఇలాగ ఉడకనివ్వండి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు గుడ్లు వేసేయండి. ఒకసారి గుడ్లు వేసిన తర్వాత స్లోగా దీన్ని తిప్పుకోండి, ఎక్కువ తిప్పేయద్దు, ఎందుకంటే ఈ కోడిగుడ్లు విడిపోతాయి. విడిపోకుండా నెమ్మదిగా తిప్పుకోండి. ఒక్కసారి మీరు ఇలా తిప్పుకున్న తర్వాత దీనికి మూత పెట్టేసుకోండి. ఇలాగ 2 నిమిషాలు మూత పెట్టేసి ఉడకనివ్వండి. 2 నిమిషాలు అయిన తర్వాత స్లోగా నెమ్మదిగా ఇలాగా తిప్పుకోండి.
అడుగంటకుండా, ఎందుకంటే మనం ఇప్పటి వరకు అసలు నీళ్ళు అనేది పోయలేదు దీనికి. జస్ట్ ఆవిరి మీద ఉడుకుతుంది అంతే ఇది. ఇప్పుడు 1/4 కప్పు, పావు కప్పు వాటర్ పోసుకోండి. ఎక్కువ వాటర్ పట్టదు. జస్ట్ పావు కప్పు వాటర్ పోసుకొని బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడకనివ్వండి. ఒక 5 నిమిషాలు ఈసారి ఉడకనివ్వండి. 5 నిమిషాలు అయిపోయిన తర్వాత ఇలాగ దగ్గర పడుతుంది కొంచెం మీకు. కదుపుకొని ఒకసారి దగ్గర పడిన తర్వాత ఇలా బాగా కదుపుకోండి ఒకసారి. ఇప్పుడు దీంట్లో 2 టీ స్పూన్ల బెల్లం వేసుకోండి. మీకు కొంచెం తీపి ఎక్కువ తింటానంటే ఇంకో స్పూన్ ఎక్కువ వేసుకోండి. అండ్ ఈ టైంలోనే మీరు కొంచెం ఉప్పు, కారం అన్నీ సరిపోయినాయో లేదో చెక్ చేసుకోండి. చింతపండు ఏది తగ్గినా ఈ టైంలో కొంచెం వేసుకుని ఉడకనివ్వండి ఒక 2 నిమిషాల తర్వాత. ఇప్పుడు నేను కొత్తిమీర చల్లుకున్నాను కొంచెం. ఒకసారి తిప్పేసి 1 నిమిషం దీన్ని ఉడకనివ్వండి. నేను మొదట్లో మీకు చెప్పడం మర్చిపోయానండి, సారీ. ఉప్పు కూడా వేసుకోవాలి దీంట్లో. ఫస్ట్లోనే ఉప్పు వేసేసుకోవాలి, కారం ఎప్పుడైతే వేసుకున్నారో అప్పుడే. అది నాకు వీడియో మిస్ అయింది మధ్యలో, సో అందుకని మీకు చెప్తున్నాను ఇప్పుడు. ఇలాగా అయిపోయిన తర్వాత ఇలా దగ్గర పడిపోతుంది. దగ్గర పడిపోయిన తర్వాత మీరు దీన్ని రెడీ టు సర్వ్ చేసుకోవచ్చు అండి. దీన్ని అన్నంలోకి కానీ చపాతీల్లోకి కానీ తినొచ్చు వేసుకుని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ కామెంట్ అండి, అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.